హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజైతే మనం చికెన్ పకోడా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్గా అయితే నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే సాల్ట్ వాటర్లో కొంచెం బాగా నానబెట్టేసి దాన్ని క్లీన్ చేసేసుకున్నాను. అందులో కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 1 స్పూన్ తీసుకున్నాను. మీరు తగినంత తీసుకోవచ్చు. అందులోకి ఒక లెమన్ పిండేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అందులో మనకి కావాల్సినంత ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్లో హాఫ్ తీసుకున్నాను నేనైతే, మీరు తగినంత తీసుకోవచ్చు. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను అయితే కొంచెం టేస్ట్ కోసం కంపల్సరీ మనం ఎవరమైనా చికెన్లో యాడ్ చేసుకుంటాం ఖచ్చితంగా, పుదీనా కొత్తిమీర అలాంటివి. సో నేను అందులో కొంచెం లైట్గా పుదీనా కొత్తిమీర వేశాను. అందులో తగినంత మనకి గరం మసాలా పొడి ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ కోసం. అండ్ ఇంకా ఏంటంటే నేను అందులోకి జీలకర్ర అనేది సపరేట్గా వేయించి జీలకర్ర మాత్రమే పొడి వేసుకున్నాను. అండ్ అందులో మనకి శనగపిండి ఉంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, శనగపిండి చాలా బాగుంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ముక్క మాత్రం కంపల్సరీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది, ముక్కలు కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్గా. మనం ఆయిల్లో వేసిన చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. సో 1 అవర్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా 1 డే ఉన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా సూపర్గా వస్తుంది పకోడీ. నేనైతే ఒక 1 అవర్ తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో కొంచెం ఒకటి వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని. మీరు కూడా కొంచెం మనం ఫ్రైలకి ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం టోటల్ ఆయిల్లో ఉడకాలి కదా. సో నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, కొంచెం పీసెస్ సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఇట్లా ఒకే దగ్గర వేస్తే ఏమవుతుందంటే పీసెస్ మొత్తం అతుక్కుపోతాయి. సో నేను కొంచెం సపరేట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి, ఆ పీస్ కూడా చాలా బాగా ఫ్రై కావాలి కాబట్టి కొంచెం దూరంగా వేసేస్తున్నాను. మనకి పీసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా మనకి కలర్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం కలర్ రావాలి, బట్ ఏంటంటే మనకు మీడియం ఫ్లేమ్లో ఉడికితే ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. సో ఏం చేయాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్క ఉడికేంత వరకు కొంచెం మంచిగా చూసుకొని కొంచెం కలర్ వచ్చేంతసేపు వేయించుతూ ఉండాలి. నేనైతే కొంచెం రెడ్డిష్ వరకు వచ్చే వరకు ఉంచాను, బట్ ముక్క ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా సూపర్గా వచ్చింది. నేను అందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో, కలర్ అయితే అమేజింగ్ ఉంది. మీరు కూడా ఇప్పుడు మంచిగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇలాగా వేడి పకోడీ ట్రై చేయండి. బాయ్.